హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ ఎండు నెత్తళ్ళు ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. దానికోసం 2 దోసకాయలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని ఇలా ఎండు నెత్తళ్ళు తీసుకున్నాను. దానికి బాగా క్లీన్ చేసుకోవాలి ఒక 4 టైమ్స్ అయితే. తర్వాత దోసకాయ, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నెత్తళ్ళు ఇలా క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత ఒక డక్క పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత దోసకాయలు, టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. తర్వాత కొంచెం కారము, ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా కారం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియా పౌడరు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని. దోసకాయలు మెత్తగా ఉడికిపోవాలి, అప్పుడే మనకి కూర రెడీ అయినట్టు. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీకు చూసారు కదా, ఇలా దోసకాయలు అనేవి మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది. మనకి కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇలా వేడివేడి అన్నంలో దోసకాయ నెత్తళ్ళు కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా అత్తయ్య చేశారు ఇదైతే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.